చిన్ను బర్త్‌డేకి బయలుదేరామో లేదో మాతో పాటే వర్షం గూడా స్టార్ట్ అయిపోయింది. మేఘాలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఒక సైడ్ అయితే వర్షం గూడా పడతాంది. మేము గూడా తడిచిపోతామనేసి ఒకటి ట్యాంక్ కనిపిస్తే దాని కిందకి పోయి నిలబడినాము. ఒక అర్ధగంట అయితే అట్లే పడతాంది. నిజంగా. మార్నింగే చిన్ను స్కూల్‌కి పోయి చాక్లెట్‌లయితే పంచేసి వచ్చినాడు. ఇంకా పండు గూడా స్కూల్‌కి పోలేదు. మేమిప్పుడు పోతున్నాము నేషనల్ పార్క్‌కి. ఆటో గూడా వచ్చేసింది. ఆటో ఆయన రూట్ మర్చిపోయి పార్క్‌కి పిలుచుకుపోకుండా మమ్మల్ని ఇస్కాన్ టెంపుల్ దగ్గరికైతే పిలిచిపోయినాడు. మేము ఇస్కాన్ టెంపుల్‌ని గూడా చూసేసినాము. పార్క్ దగ్గరికైతే వచ్చేసినామింకా. టికెట్స్ అయితే తీసుకున్నాము. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఏం చెట్టో నాకైతే కామెంట్ చేయండి మీకెవరికైనా తెలిసింటే. నేను ఫస్ట్ చూసి మామిడి చెట్టేమో అనుకున్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా జారే బండయితే జారుతున్నాం చూడండి పిల్లలం మేము అంతా. ఇప్పుడు విలేజ్ మ్యూజియంలోకైతే వచ్చినాము. ఇక్కడ మనుషులు ఎట్లయితే ఉంటారో సేమ్ అట్లనే బొమ్మల్ని చేసి దాంట్లోకి బట్టలేసి పెట్టినారు. ఇంకా దాని పక్కనే 12D థియేటర్ అయితే కొత్తగా పెట్టినారు. 50 రూపీస్ అంట ఒక్కొక్కరికి టికెట్. మేమైతే ఏం పోలేదు. కొంచెం ముందుకు రాగానే మాకి కుందేళ్ళైతే కనిపించినాయి. మొత్తం వైట్ రాబిట్స్ అయితే ఉన్నాయి చూడండి. చిన్ను పండు బోట్ ఎక్కుదామంటే ఇంక మేము గూడా ఎక్కినాము. ఒక్కొక్కరికి ఇక్కడ 40 రూపీస్ అంట. చిన్న పిల్లలకైతే 20 రూపీస్ అంట. ఎవరు లేరు కాబట్టి ఎన్ని రౌండ్స్ అయినా ఏసుకోండి మీ ఓపిక అని మాకే ఇచ్చేసినారు బోటు. పబ్లిక్ ఉన్న టైంలో 2, 3 రౌండ్స్ అయితే తిప్పుతారంట. భలే ఆడుతుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అశ్షు నాన్న. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అశ్షు మీద ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. ఇంకా మా మామ అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల కేక్ కటింగ్ అప్పుడైతే లేడనమాట. ఇంకంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.